ఫస్ట్ మర్డర్ ఎవర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మర్డర్. ఈ ప్రపంచంలో ఎన్ని మర్డర్స్ జరిగినాయో తెలియదు కానీ ఫస్ట్ ఎవర్ మర్డర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరికి ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, చెప్పే నా నోటిని పరిశుద్ధపరచు, వినేవారి చెవిని పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఎవర్ మర్డర్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లోనే ఫస్ట్ మర్డర్ జరిగింది ఇక్కడే అండ్ ఇప్పుడే. సో కంప్లీట్గా దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఇలా ప్రతిరోజు బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని నేను మీ ముందుకి ఎపిసోడ్స్ ద్వారా తీసుకురాబోతున్నాను. సో మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి యూస్ఫుల్ అనిపించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనే ప్రేరేపణ మీకు కలిగితే మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఆదాం అండ్ హవ్వకి కైన్ అండ్ హేబెల్ అని ఇద్దరు పిల్లలు. వీళ్ళిద్దరూ ఆదాంతో అండ్ హవ్వతో కలిసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేవారు. కైన్ వచ్చేసి ఒక ఫార్మర్ ఆర్ బైబిల్లో ట్రిల్లర్ ఆఫ్ ద గ్రౌండ్ అని ఉంటది. ఈ భూమిని పండించేవాడు అని అర్థం వస్తుంది. హేబెల్ అయితే గొర్రెల కాపరి, లైక్ వాళ్ళ గొర్రెల్ని కాచుకుంటూ ఉండేవాడు అనమాట. ఇద్దరు వారి పనుల్లో బెస్ట్ గా ఉండేవారు. ఫార్మర్ పనిలో తను బెస్ట్ గా ఉండేవాడు అండ్ గొర్రెలు కాచుకోవడంలో తిను బెస్ట్ గా ఉండేవాడు. ఒక రోజు ఏమైందంటే ఈ కైన్ ఉన్నాడు కదా, తను పండించిన దానిలో దేవునికి ఒక ఆఫరింగ్ ఇద్దాం అనుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే దశం భాగం అనుకోవచ్చు. అలాగే హేబెల్ కూడా తనకున్న గొర్రెల్లో ఫస్ట్ పుట్టిన గొర్రెని తను బలిగా అంటే ఆఫరింగ్ గా ఇద్దాం అనుకున్నాడు. ఇద్దరు అర్పణ ఇవ్వడం స్టార్ట్ చేశారు, అంటే ఆఫరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏమైందంటే కైన్ ని గాని లేదా తన ఆఫరింగ్ ని గాని దేవుడు అసలు పట్టించుకోలేదు. అసలు తన బలి ఏదైతే ఆఫరింగ్ ఉందో తన ఆఫరింగ్ ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ హేబెల్ యొక్క ఆఫరింగ్ ని దేవుడు హ్యాపీనెస్ తో యాక్సెప్ట్ చేశాడు. ఇది చూసిన కైన్ చాలా విరుచుకుపడిపోయాడు, మండిపోయింది, లోపల రగిలిపోతుంది. నా ఆఫరింగ్ ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని దేవుడి మీదే అలిగి కూర్చున్నాడు. ఆ కోపంలో నిజంగా కైన్ ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. హేబెల్ పొలంలో ఉన్నప్పుడు కరెక్ట్ టైం చూసుకొని తన తమ్ముడి మీద పడి చంపేశాడు. అంటే ఫస్ట్ ఎవర్ మర్డర్ ఇక్కడే జరిగింది. కైన్ ఎందుకు హేబెల్ని చంపేశాడు అంటే రీజన్ వచ్చేసి దేవుడు హేబెల్ యొక్క ఆఫరింగ్ ని యాక్సెప్ట్ చేశాడని అండ్ కైన్ యొక్క ఆఫరింగ్ ని దేవుడు లక్ష్య పెట్టలేదని. అప్పుడు దేవుడు కైన్ ని నీ తమ్ముడేడి అని అడిగితే కైన్ ఎంత బాగా ఆన్సర్ చెప్తాడో తెలుసా? నేనేమన్నా నా తమ్ముడికి గాడ్ అనుకుంటున్నావా లేదా సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావా? నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అని అంటాడు. అందుకు దేవుడు నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీ జీవితంలో గ్రోత్ ఉండదు, అంతేకాకుండా నువ్వు దేశదెమ్మరివై తిరుగుతావని చెప్పేసి శపిస్తాడు. అంతేకాకుండా దేవుడు కైన్ ని ఆ ఊరి నుండి వెళ్ళగొడతాడు. ఇలా ఈ వరల్డ్ లోనే ఫస్ట్ ఎవర్ మర్డర్ జరిగింది ఇక్కడే. మీరు ఎప్పుడైనా నెఫిలియల్ గురించి విన్నారా? ఒకవేళ మీరు వినుంటే కామెంట్లో చెప్పండి. లేదు మేము వినలేదు అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే రేపొద్దు నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యా, దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపిస్తే లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి హేబెల్ని కైను ఎందుకు చంపాడు? రీజన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.